వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనము మెత్తాళ్ళు చింతాకు పొడితో కర్రీ చేద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇవి ఎండు మెత్తాళ్ళు. ఎండు మెత్తాళ్ళు చింతాకు పొడి కూడా చింత చెట్టుకి ఆకు తెంపుకొచ్చుకొని మిక్సీలో పొడి చేసుకోవాలండి. దాంతో కర్రీ చేస్తున్నాము. ఇవి ఎండు మెత్తాళ్ళు. ఎండు చేపలు దాంట్లో అమ్ముతారండి. ఇవి మెత్తాలు తెచ్చుకొని బాగా శుభ్రంగా ఒలుచుకొని కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకుందామండి. అది వేడెక్కే లోపల ఆనియన్, టమాటాలు, చింతాకు పొడి, సాల్టు, పసుపు, కారం ఇంతవరకు కావాలి. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. కరివేపాకు, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. కడాయి వేడెక్కిందండి. ఇప్పుడు ఆయిల్ పోసుకొని ఆయిల్లో పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర ఇవి కొంచెం వేగిన తర్వాత ఇది చల్లగా ఉన్నప్పుడు వండుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ముందే వేసుకోవాలి. తర్వాత ఆనియన్ కూడా కొంచెం వేగాలి. దీన్ని బాగా వేపుకుందాము. కొంచెం వేగే వరకు వేపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము. పోపులో పసుపు, సాల్ట్ రెండు వేసుకుందామండి. ఈ రెండు కూడా కొంచెం వేగాలి. కొంచెం సాల్ట్ కూడా ఎక్కువే పడుతుంది దీనికి. ఎందుకంటే చింతాకు పొడి పుల్లగా ఉంటుంది కాబట్టి పులుపు కూరలు ఏవి చేసుకున్నా కానీ మనము సాల్ట్, కారం ఎక్కువ వేసుకోవాలి. పులుపు ఎక్కువ ఉన్న దాంట్లో ప్రతి దాంట్లో కూడా ఈ రెండు అనేది ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి కారం కూడా కొంచెం ఎక్కువే పడుతుంది దీంట్లో. ఇవి కొంచెం వేగినాయి. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు కూడా మంచి స్మెల్ వస్తుంది. కరివేపాకు వేసుకొని బాగా వేపుకుందామండి. ఇది కొంచెం బాగా వేగాలి. ఆనియన్ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి మనం. ఇప్పుడు మనం టమాటాలు కట్ చేసి పెట్టుకున్న టమాటాలని, పెద్ద టమాటాలు అయితే ఒక 2 వేసుకోండి. చిన్నవి అయితే ఒక 4 టమాటాలు వేసుకోండి. ఆల్రెడీ చింతాకులో పులుపు ఉంటుంది కాబట్టి ఎక్కువ టమాటాలు అవసరం లేదు. వీటిని కూడా ఇప్పుడు టమాటా కూడా కొంచెం మగ్గాలండి. మగ్గే వరకు బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా బాగా వేగే వరకు వేపుకొని చూడండి. ఇప్పుడు కొంచెం వేగుతున్నాయి కదా, ఆయిల్ కూడా కనిపిస్తుంది మనకు, అంటే కొంచెం వేగిపోయినాయని. కారం 3 చెంచాల కారం పట్టిందండి. ఇది 3 చెంచాల కారం వేసుకుంటున్నాం. కారం బాగా వేయాలి. పులుపు ఎక్కువ ఉన్న ప్రతి దాంట్లో కూడా మనం కారం ఎక్కువ వేసుకోవాలి కాబట్టి 3 చెంచాల కారం పడుతుంది. 3 చెంచాల కారం వేసేసుకున్నాము. ఇప్పుడు మెత్తాళ్ళు బాగా కడిగి శుభ్రంగా కడిగి పెట్టుకున్నట్టు మెత్తాళ్ళు వేసేసుకుంటున్నాం. ఇది ఇలా ఉంటాయండి మెత్తాళ్ళు అంటే. ఈ కూర చాలా బాగుంటుంది. ఎండు చేపలు అమ్మే దాంట్లో అమ్ముతారండి. ఇవి అన్ని రకాలు అమ్ముతారు. ఇవి మెత్తాలు తెచ్చుకొని వండుకుంటున్నాము. ఎన్నో రకాలు ఉంటాయి ఇందులో. వాటిలో తెల్లగా ఉన్నటివి, బాగా ఉన్నటివి చూసి తెచ్చుకోండి. కొన్ని నల్లగా ఉంటాయి, బ్రౌన్ కలర్ అట్లా ఉంటాయి, బాగుండవు అవి. తెల్లగా ఉన్నటివే బాగుంటాయి. తెల్లటివే చూసుకొని మెత్తాలని అడిగి తెచ్చుకోండి. ఎందుకంటే ఇవైతే ముళ్ళు అవి ఎక్కువ ఉండవు కాబట్టి బాగుంటాయి. ఈ విధంగా బాగా వేపుకోవాలి. ఉప్పు, కారం, టమాటాలు అన్నీ బాగా వేపిన తర్వాత ఇప్పుడు మనము ఇందులో చింతాకు పొడి ఒక చిన్న కప్పు నిండా వేసుకుంటున్నామండి. అంటే స్పూన్తో అయితే ఒక 5 స్పూన్లు చింతాకు పొడి వేయాలి. 5 స్పూన్లు చింతాకు పొడి వేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ పులుపు అయినా కానీ కర్రీ తినలేము కాబట్టి 5 స్పూన్లు వేసుకున్నాము. మీరు మెత్తాలు వేసుకునే దాన్ని బట్టి వేసుకోవాలి. నేను ఒక 1/4 కిలో మెత్తాలు తీసుకున్నాము. 1/4 కిలో మెత్తాలకి 5 స్పూన్లు వేసేసాము. ఈ విధంగా కలుపుకొని దానికి సరిపడినన్ని వాటర్ పోసుకోవాలి.
వాటర్లో ఉడికితేనే మనకు మెత్తాలకి ఉప్పు, కారం, పులుపు అన్నీ కూడా బాగా పడతాయి. ఎన్ని వాటర్ కావాలో చూసుకుంటా పోసుకోవాలి. మరీ ఎక్కువ కూడా పోయొద్దు. అవన్నీ మునిగేటట్టు పోసుకోవాలి. ఒక పెద్ద గ్లాస్‌తో 1.5 గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతాయి. పోసేసి బాగా కలిపేసి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది కూడా ఎక్కువ పెద్ద మంట, కొద్దిగా ఒక 5 నిమిషాలు పెద్ద మంట పెట్టాలి. తర్వాత కొంచెం సిమ్‌లో పెట్టేసుకోవాలండి. ఎక్కువ సిమ్‌లో పెట్టినా కానీ ఉడకదు. ఫస్ట్ పెద్ద మంట పెట్టాలి. ఇగో చూడండి, మూత తీసిన తర్వాత కొంచెం గట్టిగా అయింది. ఇప్పుడు మంట తగ్గించేసేయాలి. ఆ వాటర్ అయిపోయేంత వరకే మనము పెద్ద మంట పెట్టుకోవాలి. వాటర్ దగ్గర పడిన తర్వాత సిమ్‌లో పెట్టేసి సిమ్‌లోనే ఉడికించుకోవాలి. ఆ వాటర్ మొత్తం కూడా తడి ఆరిపోయేంత వరకు మనం సిమ్‌లో పెట్టి ఉడికించుకుందాము. ఎందుకంటే సన్న మంట మీద కొద్దిసేపు ఉంటేనే చేపల కర్రీకి టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ వచ్చేస్తుందండి. ఈ వాటర్ అన్నీ పోయి ఆయిల్ పైకి వచ్చేంతసేపు మనం సిమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు పెద్ద మంట పెట్టి ఇంకో 5 నిమిషాలు సిమ్‌లో పెట్టుకుంటే మనకు ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది. ఆయిల్ వచ్చేసిందంటే ఉడికిపోయినట్టు అర్థం అది. అప్పుడు మనం తీసేసి సర్వింగ్ బౌల్లో తీసుకోవచ్చు. చూడండి, ఆయిల్ పైకి వచ్చేసింది అంటే ఉడికిపోయింది కర్రీ. గట్టిగా ఉంది. ఇది వారం రోజులు ఉన్నా కానీ ఖరాబ్ కాదండి కర్రీ. వారం రోజులు తిన్నా కానీ తినొచ్చు. ఏం ఖరాబ్ కాదు. ఎన్ని రోజులు ఉన్నా కానీ ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇది బయటే పెట్టుకోవచ్చు. అంత బాగుంటుంది. అందుకే ఇది సిమ్లో పెట్టి ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ బయటికి రాకపోతే మళ్ళీ అందులో పచ్చిగా ఉన్నట్టు అది. ఆయిల్ వచ్చేసేయాలి మొత్తం. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. వేడి వేడి రైస్లో వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇంకా దేంట్లోకి పనికిరాదు ఇది. ఒక్క రైస్లోకే మంచిగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు కూడా చేసుకొని తిని చూసి ఎలా ఉందో మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి.